హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వరూప స్టిచ్చింగ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో యూనిఫామ్ కోట్ కటింగ్ అండి. యూనిఫామ్ కోట్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మొత్తం చూసేద్దాము. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్స్ మీద అయితే ప్లీస్ అనేది మనము చూసుకోవాలండి. ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా మనము ఓపెన్స్ క్లోజ్ మన సైడే ఉండేలాగైతే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తూ విధంగా అయితే మనము క్లాత్ అయితే అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ఏదైతే ఉంటుందో అది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు, క్లోజ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పైకి ఉండేలాగా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకి ఓపెన్స్ ఏదైతే ఉందో అది 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయితే నేను ముందుకే పెట్టేశాను, చూస్తున్నారు కదా అలాగా. ఇప్పుడు మనం కోట్ లెంత్ అయితే చూసుకుందామండి. కోట్ సైజ్ కరెక్ట్ లెంత్ వచ్చేసేసరికి మనకి 22 ఇంచెస్ ఉందండి. పైన షోల్డర్ ఖర్చులేక అంతా కలిపి కింద మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీస్తాం కదా మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి. అలా టోటల్గా 22 + 2 ఇంచెస్ 24 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి మనకి ఫుల్ లెంత్ వచ్చేసేసి. ఇప్పుడు మనము కింద ఎడ్జ్లో ఏదైనా పీసెస్ ఉన్నా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డరు నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసుకుందాము. మనము ఓపెన్స్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఇక్కడ పెట్టుకున్నాం కదండి, అది కౌంట్ చేయకుండా మిగతాది 3 ఇంచెస్కి అయితే మనం నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్కి 3 ఇంచెస్ తీసుకోవాలండి. షోల్డర్కి వచ్చేసి మనం 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. టోటల్గా మనకు 7 ఇంచెస్ అయితే నెక్ ప్లస్ షోల్డర్ అయితే వస్తుందండి. 7 ఇంచెస్ మనకి నెక్ ప్లస్ షోల్డర్ వస్తుంది. మనం ఇంకోసారి చెప్తున్నాను, మనము ఓపెన్స్ ఏదైతే ఉందో అది మనం కౌంట్ చేయకుండా మెజర్ అయితే చేసుకోవాలండి నెక్ అనేది. ఇప్పుడు మనం షోల్డరు ప్లస్ నెక్ అయితే మెజర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ అయితే మనము మెజర్ చేసుకుందామండి. మనకి ఆల్తి కోట్ ఉంటే అలా ఆల్తి కోట్ బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆల్తి కోట్ అయినా పెట్టుకోవచ్చు. మనము మెజర్ చేసుకున్నాం కదా నెక్ షోల్డరు, దాన్ని పట్టైనా కూడా మనము ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి నెక్ ప్లస్ షోల్డర్ 7 ఇంచెస్ వచ్చింది కదా, అలాగే మనం హ్యాండ్స్ కూడా 7 ఇంచెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్ షోల్డర్ ఎంతైతే వస్తుందో మనం హ్యాండ్స్ కూడా అంతే తీసుకోవచ్చు. అలాగా మనం 7 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనము చెస్ట్, వెస్ట్, హిప్ అయితే మార్క్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను నీట్గా పీస్ మీద కోట్ అయితే అరేంజ్ చేసుకున్నాను. పైన 1/2 ఇంచ్ వదిలేసి మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి వీడియోలో. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసాను. కింద కూడా మనకి 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉంది చూడండి. అది మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పటికి అది పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుందండి మనకి కోట్ అనేది. చూస్తున్నారు కదా, నేను ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అయితే కుట్లలోకి పెట్టానండి. ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఈ కోట్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. బిగినర్స్ అయితే చాలా ఈజీగా అయితే ఈ మెథడ్ని అయితే నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే మనం హ్యాండ్స్కి కర్వ్ అయితే నీట్గా మార్క్ అయితే చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం నెక్ అయితే మనం ఎంత పెట్టాలి ఏంటి అన్నది అయితే చూసుకుందాము. ఇప్పుడు ఇది కాలర్ నెక్ మోడల్ అండి. కాలర్ నెక్ మోడల్ కాబట్టి మనం 3 ఇంచెస్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసేసరికి మనం 1 ఇంచ్, అంటే కాలర్ నెక్ కదండి పైకి ఉండాలి, మనకి బ్యాక్ పార్ట్ అనేది పైకి ఉండాలి. సో 1 ఇంచ్ అనేది తీసుకుంటాం అన్నమాట. చూస్తున్నాం కదా, ఫోల్డింగ్స్ ఉన్నది మనకి బ్యాక్ పార్ట్. మనం ఏదైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఓపెన్స్ పెట్టుకున్నామో అది మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇలాగా 1 ఇంచ్ మనం బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకుని దాన్ని అలాగా కర్వ్ అయితే నీట్గా తిప్పేసుకోవాలి. లైట్గా అయితే కర్వ్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం నెక్ కటింగ్ చేసేసుకుంటే 2 ఈక్వల్గా చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ వస్తుందండి. అందుకని నేను జస్ట్ షోల్డరు ప్లస్ నెక్ కలిపి కటింగ్ చేస్తున్నా. తర్వాత మనం కర్వ్స్ అనేది నీట్గా తిప్పుకుందాం సపరేట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలండి. చేసుకొని నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కటింగ్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి, ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి ఒక ఘాట్ అయితే పెట్టేసుకుంటే మనకి
కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెక్ అయితే మనం కటింగ్ చేసుకున్నాము. అది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ దానికైతే మనం చూసుకుందామండి. మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసాం కదా, అది మనం జస్ట్ మార్క్ చేసుకోవాలండి. అసలు దాన్ని మనం నెక్ లెగ్ కానీ షోల్డర్ లెగ్ తీసుకున్నప్పుడు కానీ అసలు మెజరే చేయకూడదు. ఇలాగా మనం బ్యాక్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాం. అలాగే ఫ్రంట్ కూడా మనం 3 ఇంచెస్ తీసుకొని మార్క్ అయితే చేసుకోవాలి. కింద ఎన్ని ఇంచులు తీసుకోవాలి అంటే మనం 3 తీసుకుంటే సరిపోతుందండి. మనము కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 3 ఇంచెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. లేదు మనం మామూలుగా కాలర్ నెక్ కాకుండా నార్మల్ నెక్కి అయితే మనము 5.5 తీసుకుంటే సరిపోతుందండి. కాలర్ నెక్కి చెప్తున్నాను. ఇది కోట్ కండి, యూనిఫామ్ కోట్లో మోడల్ ఇది అనమాట. ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అలా పైకి ఒక వి షేప్ వచ్చేలాగా మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుందండి, అలా పైకి కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కటింగ్ చేసేసాం. ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్.